ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచికంటి. కోవాతో జామున్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసేసుకొని 1 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో షుగర్ మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి. సిమ్లో పెట్టి మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా షుగర్ సిరప్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన దించేసుకుందాము. కోవా జామున్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కోవా అనేది నేనైతే తీసుకున్నానండి. ఒక ఫుల్ బౌల్ కోవా తీసుకున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ మైదా, చిటికెడు తినే సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా మనకి జామున్ అనేటివి మంచిగా ఫ్లఫీగా మంచిగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ కోవాని మొత్తం ఒకటే విధంగా కలుపుకోవాలి, అన్ని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇలా ఇది ఇక్కడెక్కడ మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ కోవాకున్న పదనతోటి మనకి ఈ పిండి మిశ్రమాన్ని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. మనకి కోవా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ జామున్ ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా కాజు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. కాజు అయితే మనము స్టఫింగ్ కోసం అని నేనైతే ఈ విధంగా రెడీ చేస్తున్నానండి. చిన్న చిన్న బాల్స్ అయితే ఇలా అన్నీ ఒకే విధంగా సమానం రావాలి కాబట్టి చిన్నగా ఇలా పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మధ్యలో కాజు పట్టి ఈ బౌల్కి రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే కాజు కూడా మంచిగా ఉంటుందన్నమాట. కోవా జామున్ ఇలా చేయడం ద్వారా చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని సమానంగా నేనైతే కోవా జామున్ని రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. లో ఫ్లేమ్లో పెట్టాను. ఇలా మెల్లిగా ఒకటిగా మనం జామున్ అనేటివి ఆయిల్లో మెల్లిగా వేసేయాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి కోవా జామున్ని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఫెస్టివల్స్కి, పండుగలకి, ఫంక్షన్స్ టైంలో కూడా మనం ఈ కోవా జామున్ అనేది చేసుకోవచ్చు అనమాట. గులాబ్ జామున్ పౌడర్తో కాకుండా కూడా కోవాతో కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తున్నాయండి. చూస్తున్నారు కదా, మనము సోడా వేయడం ద్వారా మనకి జామున్ అనేటివి మంచిగా ఇట్లా ఫ్లఫీగా వస్తాయన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఈ విధంగా జామున్ అనేవి మనం చేసేసుకోవాలి. మెల్లిగా వీటిని మనం రౌండ్ షేప్లోకి ఇట్లా ఈ విధంగా చేసేసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ కలర్ వస్తాయన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా మెల్లిగా కదుపుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని ఈవెన్ కలర్ వస్తాయన్నమాట. మన జామున్ కూడా విరగకుండా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేసే వరకు ఉంచేసి తర్వాత దింపేస్తే మనకి జామున్ అనేటివి రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్న టైంలోనే మనము యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లో జామున్ తీసేసుకొని ఇప్పుడు సిరప్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి. ఒక్క 15 మినిట్స్ ఆగితే చాలు, మనకి కోవా జామున్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు
బాయ్ బాయ్. రోజా మంచిగంటి బాయ్.